వైషు వైషు ఏంటి పొద్దునే దిగా? అయినా ఇక్కడ కూడా ఈ గెటపేంటి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ ఇప్పుడేంటైతే? ఏం లేదు, మా నాన్న వస్తారు, నేను కలుస్తారు. జస్ట్ ఒక కప్పు కాఫీ అంతే. మళ్ళీ మన పెళ్ళయ్యే వరకు మా వాళ్ళని కలవమని అస్సలు ఇబ్బంది పెట్టను. ప్లీజ్ వైషు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారి ఒప్పుకోవా ప్లీజ్? సరే, ఈ ఒక్కసారికే. అబ్బా థ్యాంక్ యూ వైషు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నానా కమిన్. కాళ్ళకి దండం పెట్టడం లాంటివి ఏమీ లేవా? ప్లీజ్ వైషు. మా రోజుల్లో 3 సార్లు ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ నమస్కారాలు చేసేవాళ్ళం. ఇప్పుడు అడిగితే గాని పెట్టడం లేదు. తప్పుకో తప్పుకో. ఇదిగో అమ్మాయి, ఏది నీ చేత్తో ఒక మంచి కాఫీ పట్రా. మా వాడు పిలవగానే ప్రత్యక్షమయ్యాను కదా, అంత స్పీడ్గా రాగానే అలసిపోయా. పర్లేదు, స్పీడ్లో మనకు తగ్గట్టుగానే ఉంది. సర్లే మామయ్య, నేను ఆఫీస్కి వెళ్ళాలి. మీరు కాఫీ తాగి బయలుదేరండి. మీకు చాలా పనులుంటాయి కదా. నాకు తొందరే ఉందమ్మా. కొద్ది రోజులు ఇక్కడే ఉండి నీకు పద్ధతులన్నీ నేర్పి వెళ్తాను. వైషు, మా నాన్న ఇలా అంటాడని అస్సలు ఊహించలేదు. నీ చేతి కాఫీ తాగాక ఒక్క నిమిషం కూడా ఉండడనుకున్నాను. అంటే నా ఉద్దేశం నీ కాఫీ బాగుదని కాదు, కాఫీ తాగాక పనే ఉంటుందని. నా పరిస్థితి మనశ్శాంతి లేని విజయశాంతిలా అయింది. జై శ్రీరామ్. మ్యాటర్ సమజైంది. ఇక నాకొదిలే, నేను చూసుకుంటాగా. మీ మామగారిని వచ్చినట్టే నేను పంపిస్తాగా. ఏం చేసావో నీ ఇష్టం, కానీ కొట్టుడాలు గట్రా మాత్రం వద్దు. గట్లనా? సరే నీ ఇష్టం. దెబ్బ పడదు, కానీ దెబ్బకి దెయ్యం వదిలిస్తా చూడు. నీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉందక్కా. గిసువంటివి ఎన్ని చూసుకుంటా నేను. అందుకే కదా నీ హెల్ప్ అడిగింది. గీ పని చూస్తే నాకేంది? నీతో సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టి నీకు 100 లైకులు కొట్టిస్తా. గట్లనా? షేర్ కూడా చేపించు. గట్లనేక. ఓకే. ఏంటి, లవ్ లెటర్ రాస్తున్నావా? కాదు, లవ్ తో రాస్తున్నా. అర్థం కాలేదు. మా డబ్బా టీవీలో రేటింగ్స్ పెంచడానికి కొత్తగా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నా. దానికి పేపర్లు వేస్ట్ చేయడం దేనికి? జోగి విసిగించుకో. కొత్త వంటల ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను. జోగి, నువ్వు నా కోసం ఒకటి చేసి పెడతావా? నువ్వు అడగాలే గాని నీతో ఒకటేంటి, అన్ని చేసి పెడతా. నువ్వు ఎక్కువ ఎంచుకోకు. నేను అడిగింది నాతో పాటు వంటల ప్రోగ్రామ్ కి చెఫ్ గా వచ్చి వంట చేయడానికి. ఇంట్లో ఎలాగూ తప్పట్లేదు, అక్కడ కూడా వంటలేనా? జోగి, ఇదే వంట టీవీలో చేస్తే ఈ ప్రోగ్రామ్ ని ఫాలో అయ్యే ఆడవాళ్ళు ఎవరో ఒకరు నీ టాలెంట్ చూసి నీకు ప్రపోజ్ చేస్తారు. అవునవును, నువ్వు చెప్పింది కరెక్టే. అసలే నా దగ్గర పెద్ద టైం లేదు. 3 నెలల్లో 3 ముళ్ళు పడిపోవాలి. నాకు ఓకే. ఏంటమ్మా, నువ్వింకా ఆఫీస్కు పోలా? కాబోయే మామగారు ఫస్ట్ టైం ఇంటికి వస్తే ఎలా వెళ్ళగలనని ఆఫీస్ కి డుమ్మా కొట్టింది. ఓహో, ఇంతకీ ఈవిడెవరు? పని మనిషా? తను చూడటానికి అలా అనిపిస్తుంది. మా మనిషి, మాకు అక్కలాంటిది. అక్కలాంటిదా? అక్కలాంటిదంటే అక్కే కట్టసింపు.
అదోకే గాని మా ఇంట్లో ఆచారం ఉంది. ఆచారమా? ఏంటో అది? మాకు పెళ్లికి ముందు మగ పెళ్లి వాళ్ళు ఫస్ట్ టైం ఇంటికి వస్తే వాళ్ళతో పూజలు చేయిస్తాము. ఆ మంచి పద్ధతే. నేను ఇక్కడ ఉండేది నా కాబోయే కోడలకి పద్ధతులు నేర్పడానికి. ఎంత మంచి మావగారు దొరికింది వైషు నీకు. ఆహా. ఇంతకీ నేను ఇప్పుడు ఏ పూజ చేయాలి? నీ కొడుకు కోడలు సంతోషంగా ఉంది నీకి మామ వ్రతం చేయాలనా? మామ వ్రతమా? అదేం వ్రతం? నేనెప్పుడు వెళ్ళలేదే. అయినా కోడలు చేయాలి గాని మామగారు చేయటువంటి వింతగా. వైషు నువ్వు పక్కకెళ్ళు, మీ మామకి అర్థమయ్యేలా చెప్పి దగ్గరుండి నేను చేస్తా. అది కాదు. నువ్వు వెళ్ళేసు చూసుకుంటాగా. చిన్న పిల్ల. చూడండి, ఈ మామ వ్రతం ఎందుకంటే కోడలికి ఏమైనా దోషం ఉండి మీ ఇంట్లో కాలు పెట్టగానే మామగారికి చావు గండాలుంటే అవునా? అంతేకాదు, మీ అబ్బాయికి ఆ గండం సోకకుండా ఉండాలన్నా మీరు ఈ మామ వ్రతం చేయాలా. నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేనేం చేయడానికి సిద్ధమమ్మా. చెప్పమ్మా, ఏం చేయాలో చెప్పు. చెప్తా మీకో మంత్రం చెప్తా. అది మనసులో గాని పైకి గాని అనుకుంటూ గోడ కుర్చీ వేయాలి. గోడ కుర్చీనా? ఇదేంటి, చెప్పక ముందు కోతులు కోస్తవి, చెప్పినాక తోక ముడుస్తవి. సర్లే, మంత్రం చెప్పు. కనా కక్కు కదు కల కతి కరా కల్సింగ్ కది. కొంచెం కష్టంగా ఉందమ్మా. రాసుకొని చదువుకోవచ్చా? నేను రాస్తా. కనా కక్కు కదు కల కతి కర కల్సింగ్ కదే. ఇగో, నువ్వు చేసే వ్రతాన్ని నీ కోడలు చూడకూడదు. ఒకవేళ మధ్యలో శైలే కాపేస్తే మళ్ళీ పెళ్ళయ్యే వరకు నువ్వు నీ కోడలింట్లో అడుగు పెట్టకూడదు. అక్క, నీ ఐడియా అదిరిపోయింది. అవును, ఇంతకీ నువ్వు చెప్పిన ఆ మంత్రం ఏంటి? అదా, కా భాషలో నాకు దూల తీరాల్సింది చెప్పా. కన కకు కదు కల కతి కర కల్సిన్. చచ్చా, ఈ ఛానల్ నడుపుతున్నంత కాలం ఏ టు జెడ్ ఇక్కడ నేనే. బాయ్ దగ్గర నుంచి ఛానల్ ఎండి వరకు కూడా. చచ్చా, యాదవ బతుకు. రంపంగారు. ఓ, ఏంటి జోగి, రోగిలా ఉన్నావు? ఏంటి, ప్రాసతో పని చేశారా? ఏయ్, పట్టేశావు, కనిపెట్టేశావు. అవును గాని ఏంటి ఇలా వచ్చావు? ఈ రోజు చేయబోయే వంటల ప్రోగ్రామ్ కి ఇతనే గెస్ట్. చీఫ్ కుక్. చీఫ్ కుక్కలా లేడు, చీప్ కుక్కలా ఉన్నాడు. కమలి, ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. ఐ హట్టాడు. జోగి ఆగు. రంపంగారు, రేటింగ్ కావాలా వద్దా? మనకి ఫ్రీగా చేసే వాళ్ళు దొరకడం చాలా కష్టం అండి. అలాంటి వాళ్ళతో పని చేయించుకోవడం కూడా చేత కాకపోతే ఎలా? ఏంటి ఫ్రీగానా? ఆ మొక్క నాకు ముందు చెప్పొచ్చు కదా. సారీ జోగి, డబ్బులు ఇచ్చుకోవాలన్న ఫ్రస్ట్రేషన్ లో ఏదో నోరు జారేశాను. అయినా డబ్బులు ఇచ్చుకుని పని చేయించుకునే ఫేస్ అనేది. మీ ఇద్దరు ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేసే పనిలో ఉండండి, నేను జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే? ఏంటి కమలి, ఫ్రీ అనేసరికి తెగ రెస్పెక్ట్ ఇచ్చేస్తున్నాడు. ఆడంతే, ఫ్రీ అన్న మాట వింటే చాలు ఏదైనా చేసేస్తాడు, ఎలా అయినా మారిపోతాడు. సరే పద, మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. జోగి, ఏంటి కమలి, నాకేదో చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నావు కదూ. ఏడుసో, నేను కష్టపడి ప్రిపేర్ చేసుకున్న రెసిపీ పేపర్స్ మారిపోయాయి. ఓన్లే, నాకొచ్చింది ఏదో చేసి మేనేజ్ చేద్దాం. నీకు వెరైటీలు రావు కదా, పైగా ఆ వంటలో మా ఊళ్ళో స్పెషల్. ఓ పని చెయ్యి, రాములమ్మకు ఫోన్ చేసి కనుకో, అది నోట్ చేసి మనం ఇక్కడ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడంత టైం లేదు జోగి. ఒక పని చేద్దాం, నేను రాములమ్మకి ఫోన్ చేసి నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని చెప్తాను. నువ్వు బ్లూటూత్ లో ఫాలో అవుతూ ఉండు. ఓకే ఓకే. కన కకు కదు కల కది. అయిపోయిందా? అప్పుడేనా? మామ వ్రతంలో టైటిల్స్ ఇది, ఇంకా సైన్మా మొదలవలేదు. టైటిల్స్ ఈ రేంజ్ లో ఉంటే
ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో. ఆ, ఆ, ఇక ఏంటి లిస్టు? వ్రతం అయ్యాక వీళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వాలా? కాదు, ఇవి మామ సహస్రనామాలు. ఆ? సహస్రనామాలు దేవతలకు ఉంటాయి. మామ కూడా కోడలికి దేవుడితో సమానం కదా, అందుకే మామ సహస్రనామం. నేను దేవుణ్ణైతే నాకు నేనే చదువుకోవడమేంది? నాకు పూజ చేస్తూ నా కోడలు చదవాలి గాని. ఆ, ఈ వ్రతం అంతే, మా ఆచారం. ఎవరి కాళ్ళే చేసుకోవాలి. నువ్వు చదువుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. అమ్మా అమ్మా, సహస్రనామాల. ఓం మామాయ నమః, ఓం అత్తాయ నమః, ఓం చెల్లాయ నమః, ఓం బావమర్దాయ నమః, ఓం మరదలాయ నమః, ఓం వదినాయ నమః. అమ్మా అమ్మా వయసు, అమ్మా వయసు, చెప్పండి మావయ్య గారు. కాస్త చేపట్టుకుని పైకి లేపమ్మా. పూర్తిగా కాళ్ళు పడిపోయేలా ఉన్నాయి. అయ్యో అమ్మా అమ్మా, పూజ కదా మావయ్య. పర్లేదు లేపమ్మా. సరే. అమ్మా. ఓం సూర్యుడాయ నమః, ఓం చంద్రుడాయ నమః, ఓం కారాయ నమః, ఓం బైకాయ నమః. మావయ్య, ఇది మీరు చేయాల్సిన వ్రతం, నాతో చేయిస్తారేంటి? నువ్వు నేను దీపక్ అందరం ఒకే ఫ్యామిలీ కదమ్మా. ఎవరు చేసినా ఫలితం ఒక్కటే. మా పంతులు గారు చెప్పారులే. కదలకుండా కూర్చో. వీడికి పనిష్మెంట్ లో లేదు, నాకు నేనే పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టుంది. అనవసరంగా వచ్చాను. ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఆ రాములకే రక్షించాలి. అమ్మా. ఓం అక్కాయ నమః, ఓం తమ్ముడాయ నమః. అయ్యయ్యయ్యో, ఇదేంటి మీ మామ చేయాల్సింది నువ్వు చేస్తున్నావు? నేను మా పంతుల్ని అడిగినానమ్మా. నేను చేయలేకపోతే నా కోడలు చేతి చేయించొచ్చని చెప్పినాడు. సగం వ్రతం అయిపోయింది, ఇంకో సగం మాత్రమే మిగిలింది. అయ్యో, ఇప్పటిదాకా చేసి మీ కాళ్ళు నొప్పి పుట్టినాయి కదా. అవునమ్మా. అందుకే ఆ గదిలోకి పోయి రెస్ట్ తీసుకోండి. అమ్మా, నేను ఆయుసిద్ధ వ్రతం పూర్తి చేయించి తీసుకొస్తా. అట్నేనమ్మా. అమ్మా అమ్మా వయసు, నీ బ్యాలెన్స్ పూజ అయ్యాక నాకంత వంట చేసి పెట్టమ్మా. అమ్మా 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 అమ్మా, నా కోడలతోటి జాగ్రత్తగా చదివించు. అమ్మా. కూర్చో. అయ్యో అయ్యో అమ్మా, నువ్వు ఒక నిమిషం లేట్ గా వచ్చుంటే ఈ వయసు అయిపోయిందక్క. నేను ఒక్క నిమిషం లేకపోతే ప్లాన్ గిట్ల రివర్స్ అవుతుందని అనుకోలేదు వయసు. కాళ్ళు నొప్పులు పుట్టి చెక్కేస్తాడనుకుంటే ఇక్కడ తిష్ట వేసాడేంటి? దానికి తోడు ఇప్పుడు ఆ చేత్తో వంట వండి పెట్టాలంట. మీ మామయ్య నీకో ప్లాన్ ఇచ్చిండుగా, వంట వండమని. ఇంత ఉప్పేసి ఇంత కూరెట్టినావనుకో దెబ్బకి మారిపోతాడుగా. నేను ఇంకా దీపక్ విషయంలో డిసైడ్ అవ్వలేదు కదా. ఇప్పుడు అలా చేస్తే రేపు నాకు వంట రాదని పెళ్లికి నో అంటే గట్లయితే వండి పెట్టు. ఏంటి వండేది? నాకు వంట సరిగా రాదు. అమ్మా వయసు, అప్పుడే వ్రతం అయిపోయిందా? అవును మావయ్య, పూజ జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేశాను. నాకు పనుంది, బయటికి వెళ్ళాలి. మీరు రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోండి. బోరు కొడుతుందమ్మా. నీ పూజ ఎలాగో అయిపోయింది కదా, నువ్వు వంట చేస్తుంటే నీకు నేను కంపెనీ ఇస్తా. ఎందుకు మామయ్య? మీరు దీపక్ తో అలా బయటికి వెళ్ళి ఊరు చేస్తారండి. నాతో ఉంటే మీకు బోర్ కొడుతుంది. వాడితో వెళ్ళడం ఇంకా బోరమ్మా. సరే, నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. ఎందుకమ్మా? నేను వెళ్ళి తీసుకొస్తా, నువ్వు రిలాక్స్ అవ్వు. అమ్మా, ఇప్పుడు ఎలాగా? అతను ముందు వంట చేయాలంట, నాకు రాదు కదా. ఐసు, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఫోన్ లో మీ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉండు. నేను ఫోన్ లో ఎలా ఉండాలో నీకు చెప్తూ ఉంటా.
సరే అక్క, నువ్వు వెళ్ళి పైన జోకి వాళ్ళ ఇంట్లోంచి నాకు ఫోన్ చేసి మాట్లాడు, నేను వంట చేస్తాను. Yes. ఏం కమ్లీ చెప్పు. అక్క, చిన్న హెల్ప్ అక్క. ఏంది, డబ్బులు ఏమైనా కావాలా? అది తప్ప ఇంకేమైనా అడుక్కో, చేస్తా. మొన్న నువ్వు చెప్తే రాసుకున్న స్వీట్ రెసిపీ పేపరు కనిపించడం లేదక్క. షో టైం అయిపోతుంది. ఫోన్లో నువ్వు ఆ స్వీట్ ఎలా చేయాలో చెప్తూ ఉండు, ఇక్కడ జోగి బ్లూటూత్ లో వింటూ చేస్తాడు. ఆ జోగి గాడి ఇంట్లో వంట చేయని కేడుస్తాడు గాని ఆడికి వంట చేయనికి వచ్చిందా? రాని ఆడు పని చెప్తా. అయ్యో అబ్బా, జోగి సంగతి తర్వాత చూద్దులే అక్క. ముందే పని చూడు, నేను వెళ్తున్నాను, నువ్వు లైన్ లోనే ఉండు. సరే సరే. రంపం గారు రెడీయా? రెడీ. రెడీ. వడ్డిస్తా వడ్డిస్తా ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ చెఫ్ జోగి గారు ఉన్నారు. ఈయన మనకి రోజు ఒక వెరైటీ స్వీట్ ఎలా చేయాలో నేర్పిస్తారు. జోగి గారు, ఒకసారి వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, అలాగే. వండేస్తా వడ్డిస్తా కార్యక్రమానికి నమస్కారం. అబ్బా, ఆయుసు కూడా ఇప్పుడే చేయాలనా? సరే, కాన్ఫరెన్స్ పెడదాం. ఆ మావయ్య, రెడీ చేస్తున్నాను. కాని కాని నేను కూడా రెడీ. ఏదైనా మొదలు పెట్టే ముందు తీపితో మొదలు పెట్టడం మన సాంప్రదాయం. అందుకే ముందుగా మనం వెరైటీ స్వీట్ తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం పంచదార, గోధుమ పిండి, పాలు. ఏంటి కూరంటే ఈ ఐటమ్స్ చెప్తుంది? వయసుకి వయసుకి చెప్పాలి కదా. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు. వెరైటీ స్వీట్ అంది కదా, అందుకే ఇలా ఉన్నాయేమో ఐటమ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు గింజలు కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా కొన్ని ఉల్లిపాయల్ని నీళ్లతో వేయిస్తూ పంచదార కలపాలి. అందులో పచ్చిమిర్చి వేస్తూ దగ్గరకొచ్చేలా వేడి చేస్తూ అప్పుడప్పుడు కొంచెం పాలు వేస్తూ ఆ నూనెని కలపాలి. ఉల్లిపాయలు నీళ్లతో వేయిస్తూ తర్వాత పంచదార కలపాలి. పచ్చిమిర్చి వేస్తూ దగ్గరకు వచ్చేలా వేడి చేస్తూ అప్పుడప్పుడు పాలు నూనె కలుపుతూ ఉండాలి. మావయ్య, వంట రెడీ. నాకప్పుడే తినాలని లేదమ్మా. పైగా ఈరోజు పూజ చేశాం కదా, ఉపవాసం ఉండాలని ఇప్పుడే గుర్తొచ్చింది. అదేంటి మావయ్య, మీకోసం కష్టపడి ఎంతో ఇష్టంగా వంట చేస్తే ఇలా అంటారా? ఇలా అంటారా? ఇదంతా ఎవరికి పెట్టాలి? మా ఇంటి ఆచారం ప్రకారం ముందు కాబోయే కోడలికి పెట్టి తను తిన్నాకే ఇంట్లో వాళ్ళు పెట్టుకోవాలి. ముందా వంట ఏదో టేస్ట్ చేసేస్తే ఆ క్లైమాక్స్ షూట్ చేసి నేను వెళ్ళి సూసైడ్ చేసుకుని. సార్, మీ సూసైడ్ నోట్ లో ఈ ఛానల్ మొత్తం నాకే అని రాయాలి మరి. నేను చెప్పింది చెయ్. చూసారుగా ఈ రోజు వంటకాలు. ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉంటుందో మన చెఫ్ జోగి గారు చెప్తారు. లైఫ్ లో ఫస్ట్ టైం నేను వండింది తినడానికి నాకే భయం వేస్తుంది. నీకు తినడానికి భయం వేస్తుంది, నాకు చూడ్డానికి కూడా భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా కమలి? త్వరగా ఇది టేస్ట్ చేసి సూపర్ అని చెప్పు, ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాం. అవతల రంపం చచ్చిపోయేలా ఉన్నాడు. తినండి జోగి గారు, టేస్ట్ చేసి చెప్పండి.
అమ్మో అమ్మో మావయ్య, మా పద్ధతి ప్రకారం ఫస్ట్ ఇంటికి పెద్దయిన మావగారికి పెట్టి తర్వాత తినాలి. అయితే ఓ పని చేద్దాం. ఎలాగూ ఈ ఇంటికి నేను పెద్దవాణ్ణి కాదు కాబట్టి, ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళలో ఇప్పుడు పెద్ద రావులమ్మే కాబట్టి తనకు ఫస్ట్ పెడదాం, తర్వాత మనం కూడా తిందాం. ఇవ్వమా ఇవ్వమా. తినక్క ఇదే మీ మాకు వింటుంటే దెబ్బకి పోయిండేవాడు కదా ఐసు. అడ్డంగా నన్ను బుక్ చేసే కుదక్కో. అంటే నన్ను నా ఇష్టం లేకుండా పంపడానికి స్కెచ్ చేసి ఇలా వండవా? ఏదో రకంగా ప్లాన్ వర్కౌట్ అయింది. కాస్త యాక్టింగ్ చేద్దాం, లేదంటే రేపు పెళ్ళయ్యాక మనసులో పెట్టుకొని నన్ను నానా మాటలు అంటాడు. మావయ్య, నన్ను క్షమించండి, మీరెక్కడికి వెళ్ళొద్దు. కావాలంటే సాయంత్రం వరకు ఉండి వెళ్ళండి మావయ్య. నేనెక్కడికి వెళ్తానమ్మా? ఇంకో 4 రోజుల నుండి మరీ వెళ్తా. నువ్వు అంతగా అడిగాక ఎక్కడికి పోతాను? బట్టలు చదువుకున్నారు కదా మావయ్య. ఓ అదా, లాండ్రీలో వేయడానికమ్మా. మనకి గంజి పెట్టి ఇస్త్రీ చేయిందే బట్ట తొడగ బుద్ధి కాదు. నువ్వు అడిగినట్టే ఉంటానమ్మా, కంగారు పడుకో.